ఆలయానికి వచ్చే భక్తులు పరిశుభ్రత పాటిస్తే అమ్మవారికి సేవ చేసినట్లే ప్రతి ఒక్కరూ మనం నివసించే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యం, దైవభక్తి సమకూరుతాయని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం స్వచ్ఛ భారత్లో భాగంగా జొన్నవాడలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులు పరిశుభ్రత పాటించాల్సిందిగా కోరారు. ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే పేరుపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి పిల్లల గురించి ప్రసంగించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే పరిశుభ్రత, ఏకాగ్రత నేర్చుకోవాలని, తద్వారా మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరంగా ఉంటారన్నారు. తద్వారా చదువుపై దృష్టి ఉంటుందన్నారు. ప్రాంగణంలోని స్థలం బాలబాలికలు ఆడుకునేందుకు పూర్తి స్థాయి మరమ్మతులకు అంచనా వేయాల్సిందిగా అధికారులకు సూచించారు. అనంతరం పిల్లల కోరిక మేరకు క్రికెట్ కిట్లు, ఇతర ఆట వస్తువులను కూడా పంపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బుచ్చిరెడ్డిపాలెం చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి, తెలుగుదేశం పార్టీ రూరల్ అధ్యక్షులు జగదీష్, కోడూరు కమలాకర్ రెడ్డి, జొన్నవాడ సర్పంచ్ పెంచలయ్య, బుచ్చిరెడ్డిపాలెం వైస్ చైర్మన్ ఎర్రటపల్లి శివకుమార్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, ఇంకా పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎక్కడ ప్రొటెక్షన్ అది ఎప్పుడు కట్టారు? ఇది వచ్చి 3 ఇయర్స్ ఫ్లడ్స్ వచ్చినాయి. అప్పుడు ఎఫ్డిఆర్లో కట్టారు. ఎఫ్డిఆర్లోనే పెట్టమన్నారు. ఎఫ్డిఆర్లో మళ్ళీ వేసుకున్నారని అప్పుడు ఎక్కువ మంది ఉన్నారని తీసేస్తారేమో. నేను ఒకటన్నా చెప్పేది, తీసేసాం. ఉండేవాళ్ళు సరైన వాళ్ళ కాదా అనేది చూడండి. ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా ఏజ్ లిమిట్ అని ఏమని చెప్పాము, టేబుల్ ఏమని చెప్పాము. ఇప్పుడు మొన్న ఒకటి ఎవరో పెట్టారు, ఎవరో ఒకరు గొడవలు చేస్తారు ఇక్కడ. అలాంటి వాళ్ళని పెట్టుకోబాకండి. గుడి పవిత్రత పాడు చేయబాకండి. ఆ రాజకీయ నాయకుడు చెప్పాడు, ఈ రాజకీయ నాయకుడు చెప్పాడు, వాళ్ళ మెంబర్ చెప్పారు, ఈవో చెప్పారని వేయబాకండి, సరేనా? గుడిలో పనిచేసే వాళ్ళకంటూ ఒక పవిత్రత ఉండాలి. అలాంటి వాళ్ళు పెట్టుకోండి. ఇలాంటి వాళ్ళు జీతాలు ఈకపోయినా కూడా పనిచేసే వాళ్ళని, అలాంటి వాళ్ళని ఎంచుకోండి, సరేనా? స్వచ్ఛాంధ్ర ఈరోజు ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జొన్నవాడ గ్రామంలో సాక్షాత్తు కామాక్షి అమ్మవారి దేవస్థానం ముందర ఈ కార్యక్రమం చేయబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ మనమందరం చేసుకుంటున్నాం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందు అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ, ఈరోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం సందర్భంగా జొన్నవాడ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. కామాక్షమ్మ గుడి ముందర ఈ పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచే విధంగా చూసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్వచ్ఛ ఆంధ్ర గురించి మీకు అందరికీ తెలుసు. ప్రతి 3వ శనివారము స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనమంతా చేసుకుంటున్నాము. నేను ఉన్నప్పుడు నేను చేస్తున్నాను, లేనప్పుడు నాయకులు ప్రతి దగ్గర కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని చేయాలని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క అధికారులతో కలిపి నాయకులు కూడా చేస్తున్నారు. ఈ పరిశుభ్రత అనేది మొదట మనలో నుంచి రావాలి, మన ఇంట్లో నుంచి రావాలి, తర్వాత మన ఇంటి చుట్టుపక్కల ఉండాలి, అలాగే మన ఊరితో రావాలి, మన రోడ్లకి రావాలి. ఇలా ఒకటొకటి వస్తూ పోతే ప్రతి ఒక్క పౌరుడు ఇందులో భాగస్వామ్యం తీసుకుంటే ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకుండా ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమానికి ఏదైతే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేశారో, అలాగే మన ప్రధానమంత్రి గారు ఏదైతే ఈ స్వచ్ఛాంధ్ర దీని గురించి దివస్ గురించి మాట్లాడుతున్నారో అవన్నీ మనం సక్రమంగా చేసిన వాళ్ళు అవుతాం. మనల్ని చూసి రాబోయే రోజుల్లో ఒక ఇంటి పెద్ద ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే ఆ ఇంట్లో పిల్లలు ఎలా శుభ్రత పాటించి శుభ్రంగా పెట్టుకుంటారో, అలాగే ఒక నాయకుడు ఊరిని తన పరిసర ప్రాంతాలని శుభ్రంగా పెట్టుకుంటే ఊర్లో ఉన్న జనం కూడా దాన్ని పాటిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఈ కామాక్షమ్మ గుడి దగ్గర మనం కార్యక్రమం చేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎంతోమంది భక్తులు రోజు వచ్చిపోతూ ఉంటారు. ఇది మన ఊరు కాదు, మంది కాదు, ఇక్కడికి వచ్చాం పోతున్నాం అని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వెళ్తూ ఉంటే దారిలో ఒక కాగితం అమ్మవారి గుడి ముందర కానీ గుడి లోపల కానీ పడుంటే దాన్ని తీసుకుపోయి చెత్తబుట్టలో వేస్తే అది మీరు అమ్మవారికి సేవ చేసుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే ఆమె పరిశుభ్రత, ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుందని మన పెద్దలందరూ చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ 3వ శనివారంలో ప్రతి గ్రామంలో మనకి కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో 82 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి దగ్గర, అలాగే బుచ్చిరెడ్డిపాలెం కార్పొరేషన్లో కానీ ప్రతి దగ్గర కూడా నాయకులు 3వ శనివారం పాల్గొని వాళ్ళ వార్డులలో వాళ్ళ గ్రామాల్లో ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్